దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం. ఒక్కొక్క చెట్టునే చూపించి రైతులు మొబ్బెపడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు రైతులు. కానీ చూడొచ్చు మీరు, చెట్టు ఎక్కడ చూసినా కాయలు అదే విధంగా ఉన్నాయండి. చూపించండి, మొత్తం చూపించండి. ఇక మీరు సార్ మీరు ఒకసారి రండి, దగ్గరికి రండి, ఇక్కడ రండి, ఇది ఒకసారి పట్టుకోండి. అక్కడ చూపించండి, కాపు చూడండి, ఇది చూపించండి. ఇంకా ఇది మళ్ళీ కొసకే, లాస్ట్ కొసకే ఇది, ఇటు చూపించండి సార్. ఇలాంటి మీరు సీడ్ ఎక్కడైనా చూసారా? ఇన్ని సంవత్సరాలుగా పంట పండిస్తున్నారు కదా. ఇన్ని ఏళ్ళ నుండి వేసినా కానీ ఇంత మంచి కాపు కూడా మంచిగా వచ్చింది. కాపు కూడా దగ్గర మచ్చ కానీ తెగులు కానీ ఏం రాలే. ఇంత వర్షాన్ని ఇంత నల్లి కూడా తట్టుకొని ఉందంటే అందరు రైతులు వేసుకోవచ్చు. ఈ అధిక వర్షాల వల్ల కూడా మీ సైడు ఇది ఒకటే తోట కాకుండా వేరే తోటలు కూడా ఇలానే ఉన్నాయా? మొత్తం తోటలు వేరే ఉన్నాయి సార్? వేరే యంత్రాలు వేసిరు, అయిపోయినాయి. అంతకనం లేదు, చచ్చుడు అయినాయి, అంత పోయినాయి. వర్షాలు కూడా తట్టుకోలేకపోయింది. కానీ ఈ సీడ్ అయితే తట్టుకుంది. ఈ స్టేజ్ వరకు పర్వాలేదు, బాగా కాసింది.